హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎయిత్ లార్డ్ అనేది మొత్తం 12 హౌసెస్లో ఉన్నప్పుడు అవి ఇచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నమాట. అసలు ఎయిత్ హౌస్, ఎయిత్ లార్డ్ దేనికి కనెక్ట్ అయి ఉంటాయి? మన ఇన్లాస్కి సంబంధించిన హౌస్, తర్వాత సీక్రెట్స్కి సంబంధించిన హౌస్, అకల్ట్ సైన్సెస్, ఏదైనా సరే చాలా లోతుగా మనం చూసే ఒక సైన్సెస్కి సంబంధించిన హౌస్, తర్వాత ఏదైనా అండర్ గ్రౌండ్కి సంబంధించిన హౌస్ మాట. అట్లా చాలా ఎయిత్ అంటే ఏంటి, ఇంకా ఇన్సూరెన్స్, తర్వాత మనకి ఏదైతే గనక పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు, ఇట్లా మన లైఫ్లో అప్ అండ్ డౌన్స్, మన డెత్, రీబర్త్, ఈ అన్నిటికీ సంబంధించింది మాట ఎయిత్ హౌస్ అన్న, ఎయిత్ లార్డ్ అన్న. అలాంటి ఎయిత్ లార్డ్ అనేది మన ఎసెండెంట్ ఏంటి, ఫస్ట్ హౌస్ మాట. ఫస్ట్ హౌస్లో ఉన్నప్పుడు జనరల్గా వీళ్ళకి ఏదో ఒక రకమైన అనారోగ్యం ఉండడం కానీ, లేదంటే ఏదో ఒక అవయవం అనేది, అంటే ఏదో ఒక ఆర్గన్ అనేది సరిగ్గా ఫంక్షన్ చేయకపోవడం అనేది ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళకి ఎక్కువగా కూడా దెబ్బలు తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. జనరల్గా వీళ్ళు చాలా ఎక్కువగా రిలీజియస్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. తర్వాత ఎక్కువ కూడా అవతల వాళ్ళకి దానాలు ఇవ్వడం, ఇలా అన్నీ ఎక్కువగా కూడా చేస్తూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే ఎయిత్ లార్డ్ అనేది సెకండ్ హౌస్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా ఏదో ఒక బాడీకి ఉన్న అవయవం అనేది సరిగ్గా పనిచేయకపోవడం కానీ, లేదంటే ఏదో ఒక ఆర్గన్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం అనేది కానీ జరిగే అవకాశం ఉండొచ్చు మాట. ఇక్కడ వీళ్ళకి కొద్దో గొప్ప వెల్త్ కానీ, తర్వాత పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తి కూడా కొద్దో గొప్ప ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ గనక అది పోయినట్టయితే గనక అంత ఈజీగా వీళ్ళు వెనక్కి దాన్ని రప్పించలేరు అన్నమాట. సో ఈ విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. వాళ్ళకి ఉన్న వెల్త్ని వీళ్ళు చాలా కేర్ఫుల్గా, వీళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. జనరల్గా వీళ్ళు ఎక్కువగా కూడా స్పెండ్ చేస్తూ ఉంటారన్నమాట. తర్వాత ఎయిత్ లార్డ్ అనేది థర్డ్ హౌస్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటంటే వీళ్ళు చాలా రకమైన ఇబ్బందులకి గురవుతూ ఉంటారన్నమాట. అంటే ఏంటి, ఎవరన్నా మోసం చేయడం కానీ, లేకపోతే వీళ్ళు వాళ్ళ కింద పనిచేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి మోసపోవడం కానీ, లేదంటే పని వాళ్ళు ఏం లేకుండా, తర్వాత వాళ్ళకి స్ట్రెంగ్త్ కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అంటే బాడీ స్ట్రెంగ్త్ కానీ, బయట ఫైట్ చేసే విల్ పవర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళకి జనరల్గా అటువైపు అంటే పేరెంట్స్ వైపు నుంచి కానీ, ఇన్లాస్ వైపు నుంచి కానీ చాలా రేర్ మాట. అంటే మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా హెల్ప్ చేస్తే వీళ్ళకి సపోర్ట్ లభిస్తుంది. ఒకవేళ చేయకపోతే గనక ఎటువైపు నుంచి కూడా అంత హ్యాపీనెస్గా వీళ్ళకి అనిపించదు అన్నమాట. అంటే సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఎయిత్ లార్డ్ అనేది ఫోర్త్ హౌస్లో ఉంటే గనక అక్కడ వీళ్ళు ఎలా ఉంటుందంటే వీళ్ళ మదర్ నుంచి వీళ్ళకి రావాల్సిన ఎమోషన్స్ అనేవి వీళ్ళకి పూర్తిగా లభించకపోవచ్చు అన్నమాట. తర్వాత హౌస్, ల్యాండ్స్, అలా రియల్ ఎస్టేట్స్ విషయంలో కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారన్నమాట. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఎవరి దగ్గర ఉండాలంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎక్కువగా కూడా వీళ్ళు ఫ్రెండ్స్ నుంచి మోసపోవడం కానీ, లేదా వీళ్ళే ఫ్రెండ్స్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని మన మహర్షి పరాశర గారు ఏమంటారంటే ఇక్కడ ఈ మదర్తో వీళ్ళకి ఎమోషన్స్ అనేవి చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. లేదా ఒక్కోసారి చిన్నప్పుడే గనక మదర్ని కోల్పోయి ఉండడము, లేదా మదర్ ఉన్నా చాలా దూరంగా ఉండడము, ఇలాంటివి ఎక్కువగా కూడా జరుగుతాయి అన్నమాట. అందువల్ల కూడా వీళ్ళకి ఎమోషన్స్ అనేవి చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఎయిత్ లార్డ్ అనేది ఫిఫ్త్ హౌస్లో ఉంటే గనక ఇక్కడ
వీళ్ళు చాలా ఇంటెలిజెన్స్ వైజ్గా కొంచెం డల్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలా ఫిక్కిల్ మైండెడ్గా ఉంటారు. తర్వాత వీళ్ళకి ఒకళ్ళు ఇద్దరు అట్లా ఎక్కువ మంది ఉండరన్నమాట. పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా చాలా వెల్దీగా ఉంటారు. చాలా ఎక్కువ ఏజ్, చాలా లాంగ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ వీళ్ళు చూసుకుంటే గనక వీళ్ళ ఫైనాన్సెస్ కానీ లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్స్ కానీ ఎక్కువగా ఉన్నప్పటికీ చాలా రకాలైన అప్ అండ్ డౌన్కి ఎక్కువ గురవుతూ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు కొంచెం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వాళ్ళ ఫైనాన్సెస్ని చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ఎంత అవతల వాళ్ళకి మంచి చేసినా, మంచి ఉద్దేశంతో అవతల వాళ్ళకి వీళ్ళు సలహాలు ఇచ్చినా కూడా వీళ్ళని ఎవ్వరు జనరల్గా ఎక్కువగా రికగ్నైజ్ చెయ్యరన్నమాట. అంటే ఎప్పుడు కూడా మంచి చెయ్యాలనే ఉద్దేశం ఉన్నా కూడా వీళ్ళని ఎవ్వరు కూడా రికగ్నైజ్ అనేది చేయకపోవచ్చు అన్నమాట. 8th లార్డ్ ఎప్పుడైతే 6th హౌస్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు వాళ్ళ ఎనిమీస్ మీద విజయాన్ని ఎప్పుడూ కూడా సంపాదిస్తారన్నమాట. వీళ్ళు ఎప్పుడూ కూడా చాలా రకమైన డిసీజెస్, అంటే ఏంటి, లాంగ్ టర్మ్ డిసీజెస్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మరి చిన్నప్పుడు ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్యల్ని ఎక్కువగా కూడా ఎదుర్కొనే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ వీళ్ళు వాటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ లేదా పాముల దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ పొజిషన్ అనేది వాటర్ నుంచి వచ్చే డేంజర్ కానీ లేకపోతే ఇలా అంటే మామూలు జనరల్గా డేంజర్గా ఉన్న యానిమల్స్ నుంచి వచ్చే డేంజర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళు జనరల్గా లిటిగేషన్స్ని అన్నిటినీ కూడా వీళ్ళు ఏదైనా కోర్టు కేసెస్ ఉన్నా కూడా ఖచ్చితంగా వీళ్ళు కొంచెం డిలే అయినప్పటికీ కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతారన్నమాట. ఇక్కడ వీళ్ళు చాలా ఎక్కువ కాలం కూడా బతికే అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే గనక మంచి ప్లానెట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే గనక. ఎప్పుడైతే 8th లార్డ్ అనేది 7th హౌస్లోకి వచ్చుంటే గనక ఇక్కడ వీళ్ళు జనరల్గా కూడా బిజినెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. బిజినెస్ అనేది అప్ అండ్ డౌన్గా ఉండే అవకాశం ఉంటుంది, లేకపోతే చాలా డౌన్ఫాల్ చూసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో వైఫ్ విషయంలో కూడా ఒక్కోసారి అంటే ఇప్పుడు మనం వైఫ్తో కొంచెం దూరంగా ఉండడం కానీ లేదంటే ఒక్కోసారి సెకండ్ మ్యారేజ్ అవ్వడం కానీ అట్లా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా దేవుడు దైవం అని చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటారన్నమాట. కానీ అది కంటిన్యూ చేసే విషయంలో మాత్రం చాలా కంటిన్యూయేషన్ అనేది చేయకపోవచ్చు అన్నమాట. కాసేపు వాళ్ళ మూడ్ బాగుంటే చేస్తారు, లేదా మూడ్ బాగాలేకపోతే చేయకపోవడం అలా జరుగుతూ ఉంటుందన్నమాట. వీళ్ళు ఎప్పుడూ కూడా ఎలాంటి స్పౌస్ వస్తారంటే చాలా ఏదో ఒక రకమైన కొంచెం వీక్ బాడీ ఉన్న స్పౌస్ కానీ లేకపోతే ఎక్కువగా కూడా మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా కూడా వీళ్ళ రిలేషన్షిప్స్లో ఎక్కువగా అవుతూ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు కొంచెం ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండాలన్నమాట. 8th లార్డ్ అనేది ఎప్పుడైతే గనక 8th హౌస్లో ఉంటే గనక ఇక్కడ వీళ్ళు చాలా లాంగ్ లైఫ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ 8th లార్డ్ 8th హౌస్ అనేది రెండు కూడా స్ట్రాంగ్గా ఉంటే గనక లాంగ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఏమైనా వీక్గా ఉంటే గనక వీళ్ళు జనరల్గా ఒక మిడిల్ ఏజ్ వరకు ఆ లైఫ్ బాగానే ఉంటుందన్నమాట. ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే గనక ఆ హౌస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందనుకోండి, వీళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ ప్రొఫెషనల్ సర్కిల్స్లో కానీ అన్నిట్లో కానీ వీళ్ళు ఎటువంటి అవరోధాలున్నా అన్నిటినీ కూడా వాళ్ళు డిస్ట్రాయ్ చేసేసి చాలా హయ్యర్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. 8th లార్డ్ అనేది 8th హౌస్లో ఉన్నప్పుడు జనరల్గా కూడా వీళ్ళకి కొంచెం ఆర్గ్యుమెంటేషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట స్పౌస్కిను వీళ్ళకి. తర్వాత ఫైనాన్షియల్ హెల్ప్ అనేది వీళ్ళ స్పౌస్ ద్వారానే ఎక్కువగా వీళ్ళకి లభిస్తూ ఉంటుందన్నమాట. వీళ్ళకి యాన్సిస్టర్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ 8th హౌస్ 8th లార్డ్ అనేది
బాగా స్ట్రాంగ్గా ఉంటే గనక. ఒకవేళ గనక ఏదైనా వీక్గా ఉంటే గనక వీళ్ళకి ఆ స్ట్రెంగ్త్ అనేది ఉండదన్నమాట. అంటే ఏంటి, అన్నీ నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటాయన్నమాట. జనరల్గా కూడా ఇక్కడ ఒక ఎక్వేరియస్ అసెండెంట్కి కానీ లేదంటే మెక్యూరీ అనేది 8th హౌస్లో విర్గోతో ఎగ్జాల్ట్ అయ్యి ఉందనుకోండి, అక్కడ కానీ వీళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వచ్చేవి ఎక్కువగా ఉండొచ్చు అన్నమాట. 8th హౌస్ అనేది 8th లార్డ్ అనేది 9th హౌస్లో ఉంటే గనక ఇక్కడ వీళ్ళు వాళ్ళ ఏదైతే ఏ రిలీజన్లో పుట్టారో దానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళకి ఆ రిలీజన్ ఫాలో అవ్వడం ఇష్టం లేకపోవడం కానీ అట్లా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. లేదంటే దేవుడు దైవం అట్లా ఏమీ నేను ఫాలో అవ్వను అనే టైప్లో ఎక్కువగా ఉంటారన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా వాళ్ళ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో కొంచెం వీళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దానికి రివర్స్లో ఉంటారన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా ఎక్కువగా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎక్కువగా కూడా డౌన్ఫాల్స్ ఎక్కువ చూస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ వీళ్ళ ఫాదర్ కూడా ఇది మంచి అలైన్మెంట్ కాదన్నమాట. అంటే ఫాదర్ సడన్గా చనిపోవడం కానీ, లేకపోతే ఫాదర్ అనేది దూరంగా వెళ్ళిపోవడం కానీ అలా జరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళకి పిల్లల విషయంలో కూడా చాలా డిలే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే వీళ్ళకి వచ్చే పార్ట్నర్స్ కూడా చాలా వీళ్ళు అనుకున్న దానికంటే వ్యతిరేకంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వీళ్ళు మ్యారేజ్ చేసుకునేటప్పుడు చాలా ఆలోచించి ఎవరిని చేసుకుంటున్నాం మనం అనేది ఆలోచించి చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ దీనికి మిథున లగ్నంలో ఉందనుకోండి, అది కూడా శని 9th హౌస్లో ఉంటే కనుక మాత్రం ఇక్కడ మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. మంచి రిజల్ట్స్ అంటే అట్లీస్ట్ వచ్చే బ్యాడ్ని అవి కంట్రోల్ చేస్తూ ఉంటాయన్నమాట. 8th లార్డ్ అనేది ఎప్పుడైతే 10th హౌస్లోకి వస్తే గనక ఇక్కడ పేరెంట్స్ నుంచి వీళ్ళకి రావాల్సిన ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో, ఆస్తులు ఉన్నాయో, లేకపోతే ఏదన్నా సపోర్ట్ ఉందో అవి వీళ్ళకి దొరికే అవకాశం చాలా తక్కువ మాట. చిన్నప్పటి నుంచి చాలా రకమైన ప్రెషర్స్ అన్నీ పడి వీళ్ళు చాలా ఏ పొజిషన్కి రీచ్ అవుతారో ఆ పొజిషన్ రావడానికి చాలా కష్టాలు పడుతూ ఉంటారన్నమాట. ఒకవేళ ఏమైనా బెనిఫిక్ ఆస్పెక్ట్ అనేది దీనికి లేకపోతే గనక వీళ్ళు చాలా బ్రెయిన్ కూడా తొందరగా మెచ్యూర్ అవ్వదన్నమాట. ఇంకా స్టిల్ అదే పాత ఎక్కడైతే ఆగిపోయి ఉన్నారో అదే బాధల దగ్గరే వీళ్ళు ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే జనరల్గా వీళ్ళ చిన్నప్పుడే వీళ్ళ పేరెంట్స్ చనిపోవడం కానీ, లేదంటే పేరెంట్స్ దూరంగా ఉండడం కానీ, లేదంటే వీళ్ళు హాస్టల్స్లో ఉండడం అట్లా అలాంటి లైఫ్ని వీళ్ళు ఎక్కువగా లీడ్ చేస్తూ ఉంటారన్నమాట. సో వీళ్ళకి జనరల్గా కూడా ఫేమ్ అనేది, ప్రాపర్టీస్ అనేవి చాలా పెద్ద అయిన తర్వాత వాళ్ళు సెల్ఫ్గా ఎక్వైర్ చేసుకున్నవే ఉండొచ్చు మాట. సో ఇక్కడ బెనిఫిక్ అనేది ఉంటే గనక మాత్రం వీళ్ళకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. ఒకవేళ మెలఫిక్ ఉంటే గనక మాత్రం నేను చెప్పినట్టుగా బ్యాడ్ రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. బెనిఫిక్స్ ఉంటే గనక పేరెంట్స్ నుంచి కొద్దో గొప్ప వీళ్ళకి సపోర్ట్ లభించే అవకాశం ఉంటుందన్నమాట. 8th లార్డ్ అనేది 11th హౌస్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు చాలా లాంగ్ లైఫ్ ఎక్కువగా ఉంటుందన్నమాట వీళ్ళకి. ఇప్పుడు ఒకవేళ దీంట్లో కనుక మెలఫిక్స్ ఏమన్నా ఉంటే గనక వీళ్ళకి వెల్త్ కానీ, లేకపోతే చాలా రకమైన ఇబ్బందులు వీళ్ళు వాళ్ళ చిన్నతనంలో ఎక్కువగా పడుతూ ఉంటారన్నమాట. అవి ఏజ్ పెరిగే కొద్దీ వీళ్ళకి మంచి ఫేవరబుల్గానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే బెనిఫిక్స్ ఉన్నాయనుకోండి, ఇంకా వీళ్ళని చాలా జాగ్రత్తగా ఆ బెనిఫిక్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఎలాంటి కెలామిటీస్ ఏమీ రాకుండా అలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఒకవేళ మెలఫిక్ ఏమైనా ఉందనుకోండి, ఇక్కడ వీళ్ళకి వచ్చే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. తర్వాత వీళ్ళు చిన్నప్పుడు చాలా రకాలైన ఇబ్బందులకి ఎక్కువగా లోనవుతూ ఉంటారన్నమాట. అదే దీంట్లో స్పెషల్ కేటగిరీలో ఏం చెప్పారంటే, వృశ్చిక లగ్నం వాళ్ళకి ఎప్పుడైతే బుధుడు 11th హౌస్లో ఉందనుకోండి, వీళ్ళకి చాలా మంచి వెల్త్ని, ఫేమ్ని, మంచి నాలెడ్జ్ని ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట.
తర్వాత 8th లార్డ్ అనేది 12th హౌస్లో ఉంటే గనక ఇక్కడ వీళ్ళు ఎక్కువగా కూడా 24 గంటలు స్పెండింగ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అది కూడా చాలా చెడ్డ పనుల మీద ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ వీళ్ళు చాలా అంటే తక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళకి చాలా రకాలైన ఎడిక్షన్స్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ఇది ఒకవేళ మెలఫిక్స్ ఎక్కువగా దీని మీద ఇంపాక్ట్ చేస్తున్నాయి అనుకోండి, అవి చాలా అనవసరమైన ఎక్కువ స్పెండింగ్స్ వైపు వీళ్ళని తీసుకెళ్ళి వీళ్ళని రాంగ్ రూట్లోకి తీసుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదండి మొత్తానికి 8th లార్డ్ అనేది ఈ 12 హౌసెస్లో ఉంటే వీటి యొక్క రిజల్ట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా బృహత్ పరాశర గారి రాసిన హోరా శాస్త్రాలో నుంచి చెప్పబడినవేనండి. దయచేసి నా ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.